మరి పాప బంధకములలో మన ప్రాణము నుంచి విడిపించగలిగిన దేవుడు. నిజముగా నీ యొక్క వ్యాధి బాధల నుంచి, మరణము నుంచి, నిత్య నరకాగ్ని నుంచి విడిపించగలిగిన సత్య స్వరూపి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆయన ఆత్మ స్వరూపిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీకు పూర్తి స్థాయిలో స్వతంత్రత నీ శరీరానికి, నీ ఆత్మకు అనుగ్రహించాలని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆత్మ స్వరూపి అయిన దేవునిగా. మరి కృపను అనుగ్రహించడానికి ఈ లోక సంబంధమైన మరి శరీర నేత్రాశ, మరి ధర్మశాస్త్రమునకు బందీలైచున్న మనల్ని ఆయన కృప ద్వారా పాపము నుంచి, ఆ యొక్క పాపము ప్రభుత్వము నుంచి మనల్ని విడిపించడానికి కృపను అనుగ్రహించిన దేవుడు తన యొక్క ప్రాణ త్యాగమును బట్టి. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క సర్వాధికారి అయిన దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయడానికి తన ప్రాణాన్నే ధారపోసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఆ ప్రభువును నీ హృదయములో నీవు చేర్చుకున్నట్లయితే, నీ ప్రతి పాపములను ఆయన రక్తములో కడగమని నీవు ఒప్పుకున్నట్లయితే, ఆ దేవుడు నమ్మదగిన దేవుడిగా నీ ప్రతి పాపమును, ప్రతి వ్యాధిని ఆయన విడిపించి, నీలో ఉన్న ప్రతి భయములను ఆయన తొలగించి నిన్ను సంతోషముతో ఆ యొక్క సత్య రాజ్యములోనికి, సత్య దేశములోనికి ఆ దేవుడు నడిపించడానికి సిద్ధముగా ఉంటూ ఉండగా, మరి యోవేలు 2:21 తెలియచేసినట్లు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా మీ మధ్యల ఆయన అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు.